వెల్కమ్ బ్యాక్. పార్టీ ప్రభుత్వ పనితీరుపై సమీక్షకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. ఇందుకోసం దీపావళి తర్వాత రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను నిర్వహించబోతోంది. 15 నెలల ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ కార్యక్రమాలపై తొలిసారిగా పూర్తిస్థాయి సమీక్ష చేయనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను తిరుపతిలో పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఏడాదిన్నర పాలనకు జనమిచ్చే మార్కులెన్ని? ఓవరాల్ గా టీడీపీ ప్రభుత్వం పార్టీపై జనం ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పనిలో ఉంది టీడీపీ. 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో పాలన పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. విభజన సమస్యలను దాటుకుంటూ ఈ ఏడాదిన్నర పాలనపై పార్టీ పరంగా స్వీయ సమీక్షకు సిద్ధమైంది. ప్రభుత్వ పనితీరు, ఫీడ్బ్యాక్ పై 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించనుంది. దీపావళి తరువాత తిరుపతి కేంద్రంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తే బాగుంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. పదిహేడు నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే నిర్ణయం ఏ మేరకు అమలవుతోంది అనే విషయాలు చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ వర్క్షాపుకు రానున్నారు. మరోవైపు పార్టీ పరంగా తీసుకోవలసిన కార్యక్రమాలపైన చర్చించనున్నారు. మొదటి రోజు బృందాలుగా విభజించి చర్చ జరపనున్నారు. అధికారం చేపట్టాక చంద్రబాబు పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. దీనికి తోడు పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలకు లబ్ధి చేకూరటం లేదనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వర్క్షాప్లో విస్తృతంగా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20 నుంచి 30 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నారు. పార్టీ పరంగా చేపట్టే ఈ కార్యక్రమాల్లో గడప గడపకు తెలుగుదేశం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు.